మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంటలో మంచి రెసిపీస్ చూపించడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సౌజన్య. సౌజన్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? శంకర్పల్లి. శంకర్పల్లి. ఓకే. హలో. హాయ్. హాయ్. మీ పేరు? వంశీప్రియ. వంశీప్రియ. ఎందుకు అలాగా? వంశీప్రియ మీ పేరు? రెండు నాలాగే పెట్టారు మీరు కూడా. అవును. ఉంటే అలాంటి తప్పు ఏం చేస్తాం. మీరు ఎక్కడి నుంచి? శంకర్పల్లి. శంకర్పల్లి. సో అంటే మీ ఇద్దరికి రిలేషన్ సిస్టర్స్? అత్త కోడలు. మీ వారి పేరు వంశీయా? లేదు, అన్మ్యారీడ్. ఇంకా అన్మ్యారీడా మీరు? ఓకే ఓకే ఓకే. సరే, అత్త కోడలు. ఓకే. సో మరి వంటలు చేయడానికి రెడీయా మీ ఇద్దరు? ముందు ఎవరు చేస్తారు? సీనియారిటీయా లేకపోతే? సీనియరా? సూపర్. సో చెప్పండి సౌజన్య గారు, ఏం రెసిపీ ప్రిపేర్ అయ్యారు? పన్నీర్ మటర్ మసాలా. పన్నీర్ మటర్ మసాలా. ఓకే. సో స్టార్ట్ చేసేద్దామా? రెడీయా? ఓకే. సో మరి పన్నీర్ మటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ మటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, కసూరి మేతి కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1. ఓకే. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో వంట మొదలు పెట్టేద్దాం. సౌజన్య గారు రెడీయా? రెడీ అండి. సో ముందుగా ఏం చేసుకోవాలి ప్రాసెస్? ముందుగా కాజు పేస్ట్. తర్వాత అక్కడ ఏదో పేస్ట్ చేసి పెట్టారు. ఇది టమాటా ఆనియన్ ప్యూరీ. టమాటా ఆనియన్ ప్యూరీ ఉడకబెట్టి పేస్ట్ చేశాను. ఓకే. సో అదొక పేస్ట్ రెడీ చేసుకోవాలి. కాజు నానబెట్టి పేస్ట్ అదొక పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఈ 2 పేస్ట్లు రెడీ చేసుకుంటే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. చేసేసేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ముందుగా కొంచెం ఆయిల్ వేయాలండి. తర్వాత బటర్. సో ఇంగ్రీడియంట్ పేరులోనేమో మటర్ ఉంది, కానీ ఇవిడ బటర్ కూడా యాడ్ చేస్తున్నారు. సో అత్త కోడళ్ళు అంటే మేనత్త అన్నమాట. ఓకే. మీ అన్నయ్య? మా హస్బెండ్ వాళ్ళ మీ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు. ఓకే ఓకే. సో కొంచెం బటర్ కరిగిన తర్వాత లవంగాలు. ఓకే. మసాలా దినుసులు. హోల్ గరం మసాలా, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా. కొంచెం అది వేగాక పచ్చిమిర్చి. సో బటర్ లో ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలా? అవునండి. అంటే బాగా బటర్ వేసారు కదా, అవి డీప్ ఫ్రై అవుతున్నాయి చక్కగా. పసుపా? అవునండి, కొంచెం పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత టమాటా ఆనియన్ ప్యూరీ. ఓకే. టొమాటో ఆనియన్ ప్యూరీ మీరు ఉడికించుకుని పేస్ట్ చేసింది. ఏ వేసినా బటరే డామినేటింగ్ ఇక్కడ. ఇది జీడిపప్పు పేస్ట్. ఇంకా జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత మనం అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది అనమాట. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఖాళీ టైంలో మీ అభిరుచి ప్రోగ్రామ్. ఓ, మన అభిరుచి ప్రోగ్రామ్. కారం అండి. ఉప్పు కూడా కలిపినట్టున్నారు. కొంచెం. అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారు. సో అభిరుచి నుంచి బాగా వంటలు నేర్చుకున్నట్టున్నారు మీరు? నేర్చుకున్నానండి. నాకు చాలా ఇంట్రెస్ట్ అభిరుచి ప్రోగ్రామ్ అంటే. అవునా? వంటలు చేయడం కూడా బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. అవును, ఇంట్రెస్ట్. మీ ఇంట్లో మీ వంట బాగా ఇష్టంగా ఎవరు తింటారు? మా వారు. సాల్ట్ అండి. మీ వారు. అది బెస్ట్ అండి. ఫస్ట్ అండ్ బెస్ట్. అది ఫస్ట్ వాళ్లే తినాలి. మా మామయ్య వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అండి. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్. ఉప్పు కారం వేశారు. నెక్స్ట్ ధనియాల పొడి, జీరా పౌడర్, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా, బఠానీ. సో ఇప్పుడు బఠానీ. మీరు ఇలాంటి మసాలా కర్రీస్ బాగా చేస్తూ ఉంటారా? అవునండి.
అప్పుడప్పుడు రేర్ గా కాదు, రెగ్యులర్ గా కాదు, అప్పుడప్పుడు. ఇంకొంచెం వేసుకోవచ్చేమో మటన్, బికాస్ బాగా మసాలా ఎక్కువ ఉంది కదా. కొంచెం వాటర్ కావాలా, కలుపుతూ పోస్తుంటా, చూసుకోండి. గుమగుమలాడుతుంది అప్పుడే మీ రెసిపీ. ఇంకా మసాలాలు బట్టర్ వేసి మంచిగా పోపు కూడా మసాలా దినుసులతో పెట్టారు కదా. అవునండి. సో ఇంకేం చేస్తూ ఉంటారు ఫ్రీ టైమ్స్ లో మీరు? ఫ్రీ టైమ్స్ లో ఏం లేదండి, ఖాళీగా బుక్స్ చదువుకోవడం, వంటలు ట్రై చేయడం, కుట్లు అల్లికలు, సరే ఎలా పట్టేశాను నేను, ఇలాంటివన్నీ చూసి పట్టేశాను నేను. మీరే రెడీ చేసుకున్నారు తెలుస్తోంది చూడగానే నాకు. సో కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది కదా. అవును, ఇప్పుడు పన్నీర్ వేస్తానండి. పన్నీర్ ఓకే. కసూరి మేతి అండి. కసూరి మేతి. సో ఈ కసూరి మేతి వల్ల కూడా మనకి మసాలా కర్రీస్ లో మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్తిమీర నెక్స్ట్ అండి. అంతే అండి, కొంచెం దగ్గరగా ఆయిల్ అబ్జర్వ్ అవ్వాలి. పన్నీర్ కూడా కాస్త మగ్గిన తర్వాత ఈ కర్రీ అంతా కూడా కాస్త కొంచెం అలా దగ్గరకు వచ్చేస్తే సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. సో కొంచెం కర్రీ 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే, సో గుమగుమలు ఆడిపోతుంది, చూద్దాం అండి. వావ్, ఇలాంటి కర్రీ మన ఇంట్లో చేసుకుంటే వీధంతా తెలిసిపోతుంది కదా. అవునండి, ఇంట్లో ఏదో వండుతున్నారే గుమగుమలు ఆడుతుందే అని. సర్వ్ చేయనా? అసలు స్మెల్ అయితే మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉంది. స్మెల్ చూసే చెప్పేసేయచ్చు కదా వంటలు ఎలా ఉంటాయని. అవునండి. వావ్, ఫైనల్ గా కొత్తిమీర గార్నిషింగ్. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. వైట్ ప్లేట్ లో టొమాటో రింగ్స్ పెట్టారు, బాగుంది. అయిపోయిందా? ఇవ్వండి. పన్నీర్ మటర్ మసాలా రెడీ. ఓకే, పన్నీర్ మటర్ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పన్నీర్ మటర్ మసాలా తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె, వెన్న వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చి బఠానీలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, కసూరి మేతి, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మటర్ మసాలా రెడీ. పన్నీర్ మటర్ మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేనా? రాజు గారు టేస్ట్ చూడండి. తప్పు చెప్పినట్టున్నారు. అవునా? బటర్. అవును. చాలా బాగుందండి, వెరీ నైస్. రాజు గారు మీకు ఎలా అనిపించింది? బాగుందండి, అంటే పన్నీర్ కాంబినేషన్ లో గ్రీన్ పీస్ తీసుకున్నారు కదా. అవును. సో అది బాగుంది. సో ఆ గ్రీన్ పీస్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. వీళ్ళు తీసుకున్న మసాలా కానీ మెయిన్ గా ఏంటంటే ఆ మసాలా ఘాట్ ఎక్కువ తెలుస్తుంది. బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేశారు కదా మసాలా దినుసులు. అండ్ పన్నీర్ మటర్ కాంబినేషన్ ఎప్పుడు కూడా మంచి కాంబినేషన్, బాగా కుదురుతాయి రెండు. బటర్ కొంచెం తగ్గించుంటే బాగుంటేది. ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు, బటర్ ఇస్ నాట్ కంపల్సరీ. ఎనీవేస్ టేస్ట్ అయితే బాగుందండి. బాగుందండి, సూపర్ గా. ఈ వేసవి కాలంలో నీటి కొరత అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఉన్నపాటి నీళ్లు కూడా కలుషితమైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ కలుషితమైన నీటిని తాగడం వల్ల చాలా మందికి అతిసార అనేది ఈ సమ్మర్లో ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. మరి అతిసార వచ్చినప్పుడు చాలా నీరసించిపోతూ ఉంటారు. ఈ చిట్కా ఫాలో అవ్వండి, నీరసం నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. అల్లాన్ని బాగా రసంలాగా చేసుకుని బాగా మరిగించిన నీళ్లలో 1 స్పూన్ అల్లం రసం కలుపుకుని రోజులో ఒక 4-5 సార్లు తాగుతూ ఉండండి. ఇలా చేస్తున్నట్లయితే అతిసార తగ్గడమే కాకుండా అతిసార వల్ల వచ్చే నీరసం కూడా బాగా తగ్గుతుంది. మామూలుగా మనం సలాడ్స్ లో ఉల్లిపాయ, క్యారెట్, బీట్రూట్, టమాటా ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాం. దాని మీద కాస్త నిమ్మరసం చల్లుకొని తింటే మరింత టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి.
మరి క్యారెట్ ఇలా క్రిస్పీగా ఉండాలి అంటే క్యారెట్ కట్ చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చల్లటి నీళ్ళలో ఉంచి దాని తర్వాత పీల్ చేసి కట్ చేసుకున్నట్లయితే క్యారెట్ బాగా క్రిస్పీగా ఉంటుంది. మామూలుగా మనం ఇంట్లో నెయ్యి కరిగించుకున్నప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది, పర్లేదు, కానీ త్వరగా పేరుకుపోతూ ఉంటుంది. ఇలా నెయ్యి త్వరగా పేరుకుపోకుండా ఉండాలి అంటే మీగడ కరిగించుకునేటప్పుడే కొద్దిగా నీళ్లు కనుక చల్లినట్లయితే నెయ్యి అనేది త్వరగా పేరుకుపోకుండా ఉండడంతో పాటు కమ్మటి వాసన కూడా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది.